తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూపై వివాదం నడుస్తున్న వేళ టీటీడీకి ఓ ప్రతిపాదన పంపింది తెలంగాణ పశుసంవర్ధక శాఖ. తిరుమల లడ్డూ తయారీకి తాము స్వచ్ఛమైన నెయ్యిని విజయ డైరీ సంస్థ ద్వారా సరఫరా చేస్తామని టీటీడీకి ప్రతిపాదించింది. ఈ మేరకు తెలంగాణ పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి టీటీడీ ఈవోకు లేఖ రాశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. శ్రీవారి మహాప్రసాదం తయారీలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడాలని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, శాంపిల్పై గుజరాత్ ల్యాబొరేటరీ ఇచ్చిన రిపోర్ట్తో లడ్డూ వ్యవహారం కాస్త హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ టీటీడీకి ఈ ప్రతిపాదన పంపింది. టీటీడీకి సమర్పించే నైవేద్యాల కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వ తరపున రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి ఘోష్ టీటీడీ ఈవో శ్యామలరావుకు లేఖ రాశారు.